నిజామాబాద్లో నిజాం కాలం నాటి వాటర్ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కుతోంది. ఆదిలాబాద్లో నిజాం కాలం నాటి వాటర్ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కుతోంది. 7 దశాబ్దాల పాటు దాహార్తి తీర్చి 5 ఏళ్ల క్రితం వినియోగానికి దూరమైన ఆ ప్రాజెక్టును మరోసారి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. బ్రిటిష్ టెక్నాలజీతో చేపట్టిన ఆ ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్ ద్వారా 10 ఏళ్ల క్రితం వరకు 8 వార్డుల్లోని ప్రజలకు రక్షిత మంచినీరు అందించేవారు. అయితే నిజాం నవాబులు పాలించిన కాలంలో నిర్మించిన ఈ ఫిల్టర్ బెడ్ ను బ్రిటిష్ టెక్నాలజీతో చేపట్టారు. మోటార్లు లేకుండా నీటిని శుద్ధి చేసి పంపిణీ చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ఫిల్టర్ బెడ్ ను ది క్యాండ్ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ను ప్లాంట్ అంటారు. ఆదిలాబాద్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మావాల చెరువు నుంచి ఈ ఫిల్టర్ బెడ్ కు నీరు చేరుతుంది. అక్కడ నుంచి నీటిని శుద్ధి చేసి కాలువలకి పంపుతారు. ఫిల్టర్ బెడ్ నిర్మాణ సమయంలో మావాల చెరువులో దాదాపు 60 ఫీట్ల లోతులో పైప్ లైన్ వేశారు. ఎలాంటి కరెంటు మోటార్ల సహాయం లేకుండా 7 కిలోమీటర్ల పాటు ఎత్తు పల్లాలను సరిచేస్తూ పైప్ లైన్ ద్వారా ఫిల్టర్ బెడ్ కు నీరు వచ్చేలా పథకాన్ని తీర్చిదిద్దారు. అక్కడ నీటిలో ఆలం అనే రసాయనాన్ని కలుపుతారు. దాంతో నీరు మట్టి వేరైపోతాయి. ఆ తర్వాత నీరు ఫిల్టర్ ట్యాంకులోకి చేరుకుంటుంది. 12 అడుగుల లోతు ఉన్న ఆ ట్యాంకులో అడుగు భాగాల్లో కంకర, ఇసుక, బొగ్గుని ఉంచుతారు. ఇవి మలినాలన్నిటిని తొలగించి నీటిని శుద్ధి చేస్తుంది. శుద్ధి అయిన ఆ నీటిలో క్లోరిన్ గ్లాస్ కలుపుతారు. 2 చోట్ల క్లోరినేషన్ చేస్తారు. ఆ తర్వాత కాలనీలకు ట్యాంకుల నుంచి నీటి సరఫరా చేస్తారు. ఇలా గత 5 ఏళ్ల క్రితం వరకు ఆదిలాబాద్ పట్టణానికి దాహార్తి తీర్చింది ఈ ఫిల్టర్ బెడ్. అయితే గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ నీరు అందుబాటులోకి వచ్చింది. నీరు ఇంటింటికి నల్లా కలెక్షన్ల ద్వారా వెళ్లడంతో ఈ ఫిల్టర్ బెడ్ ను పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు పట్టణంలో మరోసారి నీటి కష్టాలు రావడంతో మరోసారి అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లు ప్రజలు డిమాండ్ చేసినట్లుగానే ఆ ఫిల్టర్ బెడ్ కు 20 లక్షల రూపాయలు వేచించి మరమ్మతులు చేశారు. ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో ఫిల్టర్ బెడ్ అందుబాటులోకి రావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దాంతో స్థానికులంతా ఫిల్టర్ బెడ్ పునః ప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో పురాతనమైన ఫిల్టర్ బెడ్లో అక్కడి నుంచి పట్టణంకు వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది కొన్ని సంవత్సరాల కింద కట్టింది కాబట్టి మావల్ల చెరువు నుంచి గ్రావిటీ ద్వారా, అంటే ఎలాంటి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా ఫిల్టర్ రావడం జరుగుతుంది. అది గత కొన్ని నెలలుగా క్లోజ్ అయింది. దాన్ని మళ్ళీ ఎందుకంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ కొద్దిగా 16 లక్షలతో రిపేర్ చేసి కొన్ని వాల్స్ మరి కింద ఫిల్టర్ బెడ్ పాత మళ్ళీ ఫిల్టర్ బెడ్ ఉంది కాబట్టి ఆ స్టాండ్ తోటి దాన్ని రెనోవేషన్ చేసి దాన్ని ఇప్పుడు ఉపయోగం తీసుకురావడం జరిగింది. దీనివల్ల 1.5 MLD వాటర్ మాకు సప్లై అవుతుంది. దీంతో 7 వార్డులు కవర్ అవుతుంది కాబట్టి దీన్ని మేము నిన్నటి నుంచి ఉపయోగంలోకి తీసుకొచ్చాము. ఇది ఎలాంటి ఖర్చు లేని ఫిల్టర్ బెడ్ కాబట్టి మంచి వాటరు మంచి ఫిల్టర్ అవుతుంది. 7 వార్డులు కవర్ చేస్తున్నాము. ఆదిలాబాద్ మావల చెరువు నీటి విడుదల చేయడం జరిగింది. 1937లో ప్రారంభించి ఉచిత నీరుని ఆదిలాబాద్ పట్టణానికి 36,000 జనాభా కోసం దాన్ని చెరువు నీరు త్రాగడానికి 30,000 జనాభా కోసం ప్రారంభించారు. ఇప్పుడు పట్టణంలో విస్తరణ ఎక్కువై ప్రజలకు 2 లక్షల జనాభా పెరగడంతో ఉచిత 1.5 MLD ఉచిత నీరు ఆదిలాబాద్ పట్టణానికి గ్రావిటీ ద్వారా వచ్చే నీరు గత 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉంది కాబట్టి దాన్ని పునఃప్రారంభించడానికి సంతోషమైన విషయము. అది గ్రావిటీ ద్వారా వచ్చే నీరు ఎలాంటి
ఖర్చు లేకుండా ఆదిలాబాద్ జనాభా 7 వార్డులకు నీటిని సంవత్సరం పొడవునా ఉచితంగా నీరు ఇవ్వగలుగుతుంది చెరువు. కాబట్టి దాన్ని ప్రారంభించిన గత కలెక్టర్ గారు మరి జిల్లా మన ఎమ్మెల్యే పాయలశంకర్ గారి సహకారంతో మరి అది ప్రారంభించడం జరిగింది. మా వాళ్ళ